అంటే ఏమో ఇప్పుడు ప్రతి జీవి తన సోల్ ప్లాన్ చేసుకొని, నేను ఇన్ని భూమి మీదకెళ్ళి ఇన్ని కర్మలు అనుభవించాలి. ఈ విధంగా నేను లెసన్స్ నేర్చుకొని రావాలని వస్తది కదా! మీరు మరి వేటు మోక్ష ద్వారా వాళ్ళ కర్మల్ని తొలగించేసేసి వారి సోల్ ప్లాన్‌ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మేం ప్లాన్ డిస్టర్బ్ చేయట్లేదు సార్. ఈ హ్మ్. యూనివర్స్‌కి అయ్యో బాబు అని చెప్పి మనం ఏడుస్తూ ఇప్పుడు నా ఎగ్జాంపులే ఉంది మీకు. హ్మ్. నేను నా సోల్ ప్లాన్‌లో ఓకే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 నువ్వు ఈ బ్యాక్ పెయిన్‌తో రా అని హ్మ్. రాసుకున్నాం. హ్మ్. ఓకే. అది రాసుకున్నప్పుడు ఆ బ్యాక్ పెయిన్ నుంచి ఏం నేర్చుకోవాలి? ఆ శరణాగతిలోకి వెళ్ళటమే కదా! హ్మ్. ఓకే. నువ్వు రోజు బిజీ లైఫ్‌లో నుంచి నిన్ను పక్కకు పెట్టి హ్మ్. ఒక ఒక థింగ్ మీద మనల్ని కూర్చోబెట్టినప్పుడు మన ఫోకస్ అనేది మూలాల్లోకెళ్తది. హ్మ్. లేదంటే అప్పటి వరకు నాకు మూలాల్లోకి వెళ్ళలేదు నేను. దేవుడే కాదు, ఒక హనుమాన్ చాలీసా కాదు, నాకు ఏది రాదు. ఆ! అలాంటిది ఇక్కడి వరకు తీసుకొచ్చి మమ్మల్ని ఆ మూవ్‌మెంట్‌లో చేంజ్ అవ్వకపోతే హ్మ్. అటు నేను దారి ఎంచుకోకుండా ఇంకో దారెళ్తే నేను ఇంక మిజరబుల్ లైఫ్‌లోనే ఉండేదాన్ని. హ్మ్. సో, నేను బాధపడుతూ, నా చుట్టూ ఉన్న నా హస్బెండ్‌ని బాధపెడుతూ, హ్మ్. మేమింక ఈ ఈ లోకంలో వాళ్ళ వల్ల తప్పు జరిగింది, వీళ్ళ వల్ల తప్పు జరిగింది, ఇది నాకు చెడయింది అని తిట్టుకుంటా, ఏడ్చుకుంటా ఉండాలా? హ్మ్. ఇప్పుడు నేనెంత హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండి, నేనెక్కడికెళ్ళినా నా ఫ్రెండ్స్ వాళ్ళకి హ్మ్. ఇప్పుడు అంటారు వాళ్ళు. అలా అని అందరూ అని కాదు. హ్మ్. కొంతమందికి నా గురించి తెలిసిన వాళ్ళు, నేనేదైనా చెప్పినప్పుడు, వావ్! శ్రీలు చెప్పిందంటే అయిపోతది. హ్మ్. ఆ స్థితికి మేమొచ్చాం సార్. హ్మ్. అది ఎంత గొప్ప స్థితి. హ్మ్. నాది నాకే తెలియకుండా హ్మ్. అంతా కంప్లెయింట్ మూడ్‌లో ఉండి ఏడ్చుకునే నేను, ఈరోజు ఏం కాదు నీకంతా బావుంటది అంటే, ఆ మాట చాలండి మీదయిపోతది అంటున్నారు అంటే, అది హ్మ్. ఇంక ఎలాంటిది సార్? ఏ అవును. లెవెల్ హై ఇది? ఆ స్థితికి తీసుకొచ్చారు. సో, నేర్చుకుంటూ ఇక్కడే నేర్చుకోవడం అనేది ఏడుస్తూ నేర్చుకుంటున్నామా? హ్మ్. అని ఏడుస్తూ నేర్చుకుంటే నేర్చుకుంటాం. ఏదో ఒక రోజు క్లియర్ అవుతది. హ్మ్. కానీ ఆ ఏడ్చే ప్రాసెస్‌లో ఎంతో మందిని తిట్టుకుంటా ఉంటాం. మళ్ళా హ్మ్. కర్మలు యాడ్ అవుతా ఉంటాయి. హ్మ్. ఎంతో మంచి మంచి గురువులు ఇలా ఈ భూమి మీదకొచ్చి హ్మ్. మనకి విజ్డమ్ షేర్ చేస్తున్నారంటే నాలాంటోళ్ళు బాగుపడి హ్మ్. ఓకే. నా వల్ల సాధ్యమైనంత మంచి జరగడానికే కదా! హనుమ హ్మ్. ఇప్పుడొచ్చారు. హ్మ్. లేతే ఆవిడకున్న లైఫ్‌కి, ఆవిడకున్న లగ్జరియస్ లైఫ్‌కి హ్మ్. హాయిగా బీచ్‌లకెళ్ళి కూర్చోవచ్చు. హ్మ్. ఆవిడకసలు ఏం చేయాల్సిన అవసరం గూడా ఉండదు. కానీ హ్మ్. ఎందుకు మాకంత టైం ఇస్తున్నారు? హ్మ్. మేమెందుకు ఇంత మంచి చేస్తున్నాం? అంటే ఏమో ఇప్పుడు మీరు సాధనలో ఎంతో మంచి స్థితికి చేరుకుంటూ వెళ్తున్నారు. దీని నెక్స్ట్ లెవెల్ ఏమై ఉంటుందనుకుంటున్నారు? దానికి ఎప్పుడు చేరుకోబోతున్నారు? బెస్ట్ లెవెల్ అనేది ఏం లేదు సార్. ఇంకా హ్మ్. ఇలా ముందుకెళ్ళిపోవడమే. యూనివర్స్ ఏదిస్తే అది తీసుకోవడమే. హ్మ్. ఇప్పుడు మా హనుమకి ఛానెలింగ్ ద్వారా కొత్తదొచ్చింది. అది హ్మ్. మాకు ఎక్సైట్‌మెంటు. హ్మ్. దాంట్లో వర్క్ చేసేస్తాం. హ్మ్. ఓకే. ఇది నలుగురికి ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని ఇంకెంత వేగవంతంగా తీసుకెళ్ళాలి? హ్మ్. అంతకుముందు సంవత్సరానికి 3 రిట్రీట్‌లు చేసేవాళ్ళం. ఇప్పుడు హ్మ్. 8, 10, హ్మ్. 15 చేస్తున్నాం. హ్మ్. అదే మాకు బెస్ట్ సార్. అంటే రీట్రీట్స్ అంటే గుర్తొచ్చిందమ్మా. నెక్స్ట్ రిట్రీట్‌లు ఎక్కడ చేయబోతున్నారు? ఏంటి? ఆ వివరాలేమన్నా మీ దగ్గరున్నాయా? చెప్తారా? చేస్తున్నామండి. హ్మ్. ఇక్కడిప్పుడు మనకి ఫిబ్రవరి 28, మార్చ్ 1 తిరుపతిలో జరుగుతున్నాయి. 2 డే రిట్రీట్. హుహు. ఆహ్, ఇంకా మళ్ళీ మార్చ్ 6న హైదరాబాద్‌లో హ్మ్. మనకి రామానుజుల వారి దగ్గర ఈ 108 దివ్య దేశాల దగ్గర చేస్తున్నారు. హ్మ్. 1 డే రిట్రీట్ చేస్తున్నారు. నెక్స్ట్ రోజేమో మెడికల్ క్యాంప్. హ్మ్. అలాగే ఫాలోయింగ్ విత్ హనుమాన్ హీలింగ్ అన్నమాట. ఇంకా మనకి ఏప్రిల్‌లో డాలస్‌లో జరుగుతున్నాయి మా దగ్గర 3 హ్మ్. డేస్. ఇంకా ఖాళీయే లేము సార్. ఇంకా వర్క్ షాప్స్ ఇవే నడుస్తున్నాయి. ఒక వర్క్ హ్మ్. షాప్ నడిచింది మొన్నటి వరకు. హ్మ్. ఎన్‌లైటన్‌మెంట్ త్రూ కిడ్స్ అని. హ్మ్. ఇప్పుడు మళ్ళీ డ్రీమ్స్‌తో మళ్ళీ వస్తున్నాం. ఇంకో 2 డేస్‌లో. హ్మ్. ఇంకిలా నడుస్తూనే ఉంటున్నాయి మాకు ఆ! ప్రోగ్రామ్స్. అంటే మీరు హీలింగ్, కౌన్సెలింగ్‌లో ఉన్నారు గాబట్టి, ఇప్పుడిక్కడ ఎర్త్ బౌండ్ సోల్స్ మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది గురి చేయడం జరిగిందా? నేను చాలా మందికి హెల్ప్ చేశాను. పాపం చాలా మంది హ్మ్. వాళ్ళ లైఫ్స్‌లో వాళ్ళ మనసు లోపల వాళ్ళ బాడీని కమాండ్ చేసేస్తూ, అది దాన్ని ఆధీనంలోకి కంట్రోల్ చేసేస్తూ, అదేం చేస్తుందో వీళ్ళకి తెలియక, ఇంట్లో వాళ్ళకేమో ఎ ఎలా తీసుకోవాలో తెలియక, హ్మ్. అది నా అమ్మాయే, నా కూతురే, ప్రాణమని ఉండేటోళ్ళే పాపం ఏంటిలా బిహేవ్ చేసేస్తుంది అని వాళ్ళకి కోపాలొచ్చేస్తున్నాయి. హ్మ్. తెలియట్లేదు. ఒకసారి, హ్మ్. 2 సార్లంటే తట్టుకుంటారు. హ్మ్. తర్వాత నుంచి తట్టుకోలేరు కదా! హ్మ్. సో, దాని వలన అలా హోల్ హౌసే ఇంపాక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న పనులు టయానికి అవ్వవు. లేదా చికాకులు. ఏదో ఒక హ్మ్. చికాకులు. హ్మ్. ఒకటైపోతే ఇంకొకటి.
ఇవన్నీ నడుస్తా ఉంటాయి. కానీ వాళ్ళకేంటో తెలీదు. ఈ నాలెడ్జ్ తెలియకపోతే పాపం వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతారు సార్ అసలు. ఒక్కొక్కళ్ళు చెప్పుకోలేక లోలోకెళ్ళిపోతారు. ఉమ్, ఒక్కొక్కళ్ళు ఇదే నా కర్మ, ఇది నాకు అనుభవించాలనుకుంటా అని అనుభవిస్తూ కూర్చుంటారు. ఒక్కొక్కరు దాని గురించి ఎవరినో పట్టుకుని వాళ్ళకెంతో డబ్బులిచ్చుకుని ఏదో మంత్రం వేస్తే తీస్తారేమో, చింతకాయలు రాలుతాయేమో అన్నట్టు చేసేస్తారు. ఉమ్. అల్టిమేట్ గా రిజల్ట్ వస్తుందా అంటే రాదు. ఇప్పుడు ఎవరో ఒకరిని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఎర్త్ బౌండ్ సోల్స్ని వాళ్ళ నుంచి ఎట్లా బయటకు పంపిస్తారు? బయటకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయా? మళ్ళీ ఇంకొకరిలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కదా? సో మేము ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మాకు ఒక క్లయింట్ వచ్చి వాళ్ళలో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఇలాంటిది ఉంది అంటే, మేము ఫస్ట్ కొంచెం కొన్ని క్వశ్చన్స్ అడిగి అక్కడ ఏంటి అని ఫస్ట్ కళ అడగమని చెప్తాం సార్. కళ అడగమని చెప్తే వాళ్ళకి తెలిసిపోతది. అది ఆ కళను బట్టి మాకు తెలిసిపోతది. వాళ్ళకి తెలియడం కాదు. వాళ్ళ ఇంట్లో రీసెంట్ గా ఏమైనా డెత్స్ జరిగినా వాళ్ళు అక్కడే ఈ మోహాలతో, వ్యామోహాలతో, వాళ్ళ మీద ప్రేమతో వీటితో ఉండిపోతారు. ఆ ఉండిపోయిన లేదంటే ఇంకో ఆస్పెక్ట్ ఏంటి, మనం గత జన్మల్లో ఎవరినో చాలా ఇబ్బంది పెట్టేసి ఉంటాం. వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఎర్త్ సోల్ గా ఉండి వీళ్ళ కథ చూద్దామని చెప్పి వస్తారు. సో అది కూడా మాకు డ్రీమ్ తోనే తెలుస్తుంది. సో అలా అయినా ఇలాగైనా గానీ మేము చేసే ప్రాసెస్ ఏంటంటే, గైడెడ్ మెడిటేషన్ ఉంది. గైడెడ్ మెడిటేషన్ లో మేము వాళ్ళకి ఏదైతే సోల్ ఇక్కడే ఉండిపోయిందో, అది పగతో వచ్చిన సోల్ అవ్వనివ్వండి, అతి ప్రేమతో ఉండిపోయిన సోల్ అవ్వనివ్వండి, వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తాం సార్. మేము ఇక్కడ ఏమి ఏదో చేసి తీసేస్తామని కాదు, బోధవైద్యులని కాదు, ఇదే పట్టుకుని కూర్చోలేదు. కాకపోతే ఆ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది మనకి చాలా మందికి తెలియదు ఆ నాలెడ్జ్. సో అది తెలియక కొంతమంది ధ్యానంలో ఉన్నోళ్ళు కూడా ఏదో క్యాన్సర్ ఇష్యూస్ తో అలా బాడీ వెకేట్ చేసిన వాళ్ళు కూడా ఎర్త్ బౌండ్ సోల్ గా ఉన్నారు. అదేంటి వాళ్ళు అన్నాళ్ళు ధ్యానం చేశారు, సర్వీస్ లో ఉన్నారు అని అనుకోవచ్చు. కొంతమందికి అది కూడా తెలియలేదు. మేబీ అది సోల్ లెవెల్ వరకు వెళ్ళలేదు. సో మనం ఎవరైనప్పటికీ వాళ్ళకైతే గైడెడ్ మెడిటేషన్ లో మేము ఎడ్యుకేట్ చేస్తాం. ఏమని, ఏ సోల్ అయినా కానీ ఈ భూమి మీద ప్రాణం తీసుకుని, ఊపిరి తీసుకుని ఒక జన్మ ఎత్తిన తర్వాత టైం అయిపోయాక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి మీరు ఏమీ సాధించలేరు. అనవసరంగా మీరు ఇక్కడ ఉండడం వలన మీకు మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు, ఈ భూమాతకి మంచిది కాదు. కాబట్టి మాతో వచ్చి కూర్చోండి. హనుమాన్ హీలింగ్ లో హనుమాన్ మెడిటేషన్ లో ఆ హనుమంతులు వారి ఎనర్జీస్ ఏదైతే మా మీద పడుతున్నాయని ఫీల్ అవుతున్నామో ఆ సోల్ ని కూడా కూర్చోమని వాళ్ళకి చెప్తాం. మేము గైడ్ చేస్తాం. ఆ సోల్ ని ఇన్వైట్ చేసుకోండి. ఫస్ట్ సోల్ ని ఇన్వైట్ చేసిన ముందు మన ఆరా లాక్ చేసుకుంటాం హనుమాన్ ఎనర్జీస్ తో. ఆ తర్వాతే సోల్ ని ఇన్వైట్ చేస్తాం. ఆ సోల్ మనం చెప్పే మాటలన్నిటికీ వింటూ అది శ్వాస మీద ధ్యాస, అంటే అది ట్యూన్ అవుతుంది ఆ ఎనర్జీస్ కి. ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ కి ట్యూన్ అయిందో దాని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అంతకు ముందు అది పాపం వేజారిపోయి ఒక గ్రే కలర్ ఒక లాంటి నెగిటివ్ ఎనర్జీగా ఉన్నది బెటర్ అవుతూ అది దానికి ఆ విచక్షణ వస్తుంది. మనం చెప్పే మాటల్లో అక్కడ ఏం చెప్తామంటే, ఏదైతే ఇప్పుడు నువ్వు సోల్ సిటీకి వెళ్తావో, ఈ ప్లేస్ నుంచి ఎక్కడికైతే నువ్వు వెళ్ళాలో ఆ సోల్ సిటీ చాలా అద్భుతంగా ఉంటది. అది మీరు చూసారా అంటే, మేము హాస్టల్ గా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేసాం. సో వేరే సిటీస్ కూడా ఈ ధ్యానులు, యోగులు, గురువులు రాసిన పుస్తకాల నుంచి కూడా మాకు ఆ జ్ఞానం వచ్చింది. ఇమ్మోర్టల్ టాక్స్ ఇవన్నీ కూడా. అయితే వాటి ప్రకారంగా అక్కడ మనం వాళ్ళకి పలానా ప్లేస్ ఉంది, అక్కడ మీరు ఆడిన ఆట, పాడిన పాట, మీరు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు అక్కడ, మిమ్మల్ని ఎవరు జడ్జి చేయరు. సో మీకు ఇక్కడ అది అవసరం లేదు. ఈ భూమి మీద ఇక్కడే వేలాడుతూ ఉండొద్దు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అందుకే మేము ఆ ఫ్యామిలీకి చెప్తాం, మీరు హ్యాపీగా ఉన్నాను, మేము మంచిగానే ఉన్నాము, మీరు హ్యాపీగా ముందుకెళ్ళిపోండి, మీరు ఉన్న రోజులు ఆ సోల్ సిటీలో ఉండండి. అలాగే ఎప్పుడైతే మళ్ళీ జన్మ తీసుకోవాలనుకుంటారో అప్పుడు మీరు హ్యాపీగా ఇంకో లైఫ్ తీసుకుని రండి. కావాలంటే ఇదే ఫ్యామిలీలోకి రండి నెక్స్ట్ జనరేషన్ గా అని చెప్తాం. అదే ఇప్పుడు మనకి పగతో ఉన్న సోల్ కనుకోండి, అక్కడ కొంచెం వర్డింగ్ చేంజ్ చేస్తాం. ఏంటంటే, నేను చేసింది తప్పే, ఎందుకంటే ఏం చేస్తే అది వచ్చింది, అది ఎందుకు ఇలా ఉంటుందో ఆల్రెడీ కళలో వాళ్ళు చూసేసుకున్నారు. సో ఆ కళకి మనం రివర్స్ చేస్తాం. ఓకే, మేము చేసింది తప్పే, దానికి తగ్గ శిక్ష మేము అనుభవిస్తున్నాం, యూనివర్స్ మాకు ఇస్తుంది. అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకుని ఇక్కడ ఈ నేచర్ ని ఇబ్బంది పెట్టద్దు. నీ నెక్స్ట్ లైఫ్ ఏదైతే తీసుకుంటావో దానికి
హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అని మనం కనుక అలా ట్యూన్ అయ్యి చెప్తే, నమ్మి ఆ! చేసుకుంటే 3 ఆ! డేస్‌లో వెళ్ళిపోతాయి సార్. ఆ! అలాంటివి మేము చాలా చూసామసలు. కొంతమంది ఎవరైనా మనల్ని అప్రోచ్ అయితే ఆ! ఫస్ట్ మీటింగ్‌లోనే ఫస్ట్ 2 మినిట్స్‌లోనే చెప్పేయగలుగుతారు మేడం. ఆ! వీరికి సోల్ ఉంది అని. ఇప్పుడు మాకు తెలుస్తున్నాయి. ఆ! అంటే ఆ! ఒకలాంటి ఎవరైనా ఇంటికెళ్ళినా నేను గమనించగలుగుతున్నాను. అది ఆ! నాకు తెలియకుండానే. ఓకే. మనమేమి కోరి చేసుకున్నయి కాదు.